అంశం కవిత చేస్తున్న పోరాటానికి సంబంధించి అవకాశం దొరికితే చాలు ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో ఏ ఇష్యూ అయినా అది ఎలాంటిదైనా సరే కవిత ఉనికి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటివేమీ లేకపోయినా సరే తానే సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ జనంలోకి బలంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కవిత. ఇప్పుడు ఇదే సిరీస్లో పోలవరం ముంపు గ్రామాలపై కవిత పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం స్టేట్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఉన్నట్టుండి కవిత ముంపు గ్రామాల ముచ్చట ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా దూకుడు పెంచారు. ప్రెస్ మీట్లు, చిట్ చాట్లు, ధర్నాలు, ఆందోళనలు ఇలా కొన్నాళ్లుగా కవిత ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కవిత నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో మరుగున పడిన పోలవరం ముంపు గ్రామాల అంశాన్ని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తెచ్చారు కవిత. 5 పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పైన కీలక వ్యాఖ్యలు చేశారామె. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామన్నారు. అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు నిర్మాణం ఆగలేదన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2014లో తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించింది భారత ప్రభుత్వం. అదే సమయంలో 460 మెగావాట్ల లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా అప్పగించారు. అయితే ఈ విషయంపై పార్లమెంటులో కొట్లాడే ప్రయత్నం చేశామన్నారు కవిత. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం ముంపు పెరుగుతుందన్నారు. అందువల్ల మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాల్సిన అవసరం ఉందంటున్నారు కవిత. అందువల్ల పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కవిత. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆ మీటింగ్లోనే 5 పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. కవిత డిమాండ్ సీరియస్ గానే ఉన్నా దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 10 ఏళ్ల కిందటే 7 ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేసేశారు. ఇప్పుడు మళ్లీ వాటిని తెలంగాణలో తిరిగి కలిపేందుకు కేంద్రం ఒప్పుకుంటుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. దానికంటే ముందు కవిత డిమాండ్ చేశారని తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఈ విషయంలో ఒత్తిడి పెంచుతుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతారా లేదా అన్నదానికంటే కవిత చేస్తున్న పోరాటం గురించే తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి సీనియర్ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. వీరయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. వీరయ్య గారు, కవిత రాజకీయ దూకుడిని ఏ విధంగా చూడాలి? బీఆర్ఎస్లో కంటే కవిత జాగృతిలోనే చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కవిత గారు అనేక సమస్యలు ముందుకు తెస్తున్నారు. ఒక విధంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని సవాల్ చేసినంత పని చేశారు. ఇప్పుడు మళ్ళీ ముంపు గ్రామాల ఇష్యూ ముందుకు తెచ్చారు. ఏమైనా ప్రజా సమస్యలను ముందుకు తెచ్చి, రాజకీయ సమస్యలను ముందుకు తెచ్చి తన ప్రత్యేకతను చాటుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేది కనిపిస్తా ఉంది. ఇది భవిష్యత్తులో తాను ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకొని ఈ ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఒత్తిడి పెంచి తమకున్నటువంటి ప్రాముఖ్యతను బీఆర్ఎస్ పార్టీలో పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారా? మనంగా చెప్పలేం. ఎందుకంటే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఏమీ తనను డిజోన్ చేసుకోలేదు. అదే సమయంలో రాజకీయ సమస్యలే లేవనెత్తారు ఆమె. మొదట బీజేపీ పట్ల బీఆర్ఎస్ నాయకత్వం ఉండవలసినంత స్పష్టంగా ఉండట్లేదు అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. ఆ విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టతనివ్వలేదు. ఆ తర్వాత కవిత గారు కూడా మళ్ళీ దాని మీద మాట్లాడట్లేదు స్పష్టంగా, ఓపెన్ గా. లీకేజీలతోనే కొద్ది రోజులు నడిపారు. సరే, ఇప్పుడు ప్రజా సమస్యల మీదకి వచ్చారు. ఇప్పుడు ముంపు గ్రామాల సమస్య కూడా నిజంగా అక్కడ సమస్య ఉంది. ముంపు గ్రామాల ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవడం కష్టం. ఏపీకి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి పోవాల్సిందే. అందుకని భౌగోళికంగా అది తెలంగాణ ప్రభుత్వంతో ఉంటేనే, తెలంగాణతో భాగంగా ఉంటేనే ఆ గ్రామాల ప్రజలకు కూడా రక్షణ,
వాళ్ళకు కూడా భవిష్యత్తు. ఇవన్నీ ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. ఇది రాజకీయ సమస్య అనే కంటే ఆ గ్రామాల ప్రజల జీవితానికి సంబంధించిన జీవన్మరణ సమస్య. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇష్యూని కూడా ఇప్పుడు తాను లేవనెత్తుతున్నారు. ఇవన్నీ ప్రజా సమస్యల పట్ల కరెక్ట్ గా స్పందించినంత వరకు ఎవరైనా మద్దతునియొచ్చు, అది మంచిదే. కానీ తన ప్లాన్ ఏమిటి అనేది మాత్రం తానే బహిరంగంగా చెప్పాలి. ఇప్పుడు కానీ ఏమనిపిస్తుంది, ఆమె ఇంతవరకు ప్లాన్ ఏంటి అనేది చెప్పలేదు. కానీ చూస్తుంటే మాత్రం ఒక పిక్చర్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఆమె తెలంగాణ జాగృతిలోకి చేరికలను తీసుకుంటూ ఉన్నారు, తెలంగాణ జాగృతి నుంచే పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో ఒక పిక్చర్ అయితే క్లియర్గా కనబడుతుంది. సో మీరు విశ్లేషకులు కాబట్టి మీకు ఇంకా ఆ పిక్చర్స్ చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సింగరేణిలో కూడా తాను కొత్త ఎత్తుగడల్ని ప్రారంభించారు. అక్కడ కూడా బీఆర్ఎస్ కంటే తన ప్రాతినిధ్యం, తన స్థానం, తన సంస్థ అనే యాంగిల్లోనే ముందుకు పోతున్నారు. ప్రజా సమస్యల మీద అట్లానే స్పందిస్తున్నారు, రాజకీయంగా అట్లానే స్పందిస్తున్నారు. అంటే క్రమంగా ఒక ప్రాతిపదికను తయారు చేసుకుంటున్నారా, రాజకీయంగానే తాను డిఫర్ అయ్యి వేరే పార్టీ వైపు ప్రయాణం సాగిస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వంతో చర్చల కోసం అవసరమైనటువంటి ఒత్తిడి పెంచుతున్నారా? ఇది కొద్ది రోజులు పోతే గానీ మనకు స్పష్టత రాదు. ఎందుకంటే ఆమె బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా లేదు. అందుకని అంటే రెండింటిని ఎలా చూడొచ్చు? ఒకటి, పార్టీ పెట్టే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారా? రెండు, బీఆర్ఎస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచే చర్యలకు దిశగా ముందుకు వెళ్తున్నారా? ఈ రెండింటిని ఇంకొంచెం లోతుగా చూస్తే ఇప్పుడు తాను కేసీఆర్ గారు కరెక్ట్ గానే ఉన్నారంటున్నారు, కేసీఆర్ గారే మా నాయకులు అంటున్నారు. సమస్యల్లో కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో అనే అర్థంలో మాట్లాడుతున్నారు. కానీ తాను లేవనెత్తిన రాజకీయ సమస్య ఉందే, బీజేపీతో మెత్తగా ఉంటున్నారు, గట్టిగా ఉండట్లేరు అని. మరి కేసీఆర్ గారే కదా రాజకీయ సమస్యకు ప్రధాన బాధ్యత వహించాల్సింది. కేసీఆర్ గారిని కాదని కేటీఆర్, హరీష్ రావు రాజకీయ నిర్ణయాలు వెల్లడించగలిగే స్థితి బీఆర్ఎస్ లో ఉందా, ఉంటుందా? కేసీఆర్ గీసిన గీత దాటిపోగలిగే అవకాశం ఎవరికీ లేదు. అందుకని తాను టాక్టికల్ గా మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో ఉన్నారేమో అనే అనుమానానికి మాత్రం అవకాశం కనపడతాం. ఓకే, అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్ అంటే సొంత పార్టీ ప్రకటించడమే. ఒకవేళ కాదు ఒత్తిడి అంటే ఆ ఒత్తిడి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ లో నెంబర్ 2 ఎవరంటే కేటీఆర్ అనేది ఇప్పుడు ముందుకు వస్తుంది. ఒకప్పుడు కేటీఆర్, హరీష్ రావు అనే తగాదా మీమాంస కూడా ఉండేది. ఇప్పుడు హరీష్ రావు కూడా క్లియర్ చేసినట్టు కనపడుతుంది. నెంబర్ 2 కేటీఆర్ అనేటువంటి పద్ధతుల్లో వచ్చేస్తుంది. ఆ నెంబర్ 2 స్థానం మరి కవిత గారికి ఇస్తానంటే అప్పుడు ఏమైనా ఒప్పందం జరుగుతుందా? ఒకవేళ ఒప్పందం అంటూ వితిన్ ద పార్టీ జరగాల్సి వస్తే అంతకంటే వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. అందుకని కేసీఆర్ గారు నెంబర్ 2 స్థానం కవిత గారికి ఇవ్వాలనుకుంటే అలాంటి ఒప్పందం జరుగుతుంది. అది లేకపోతే రాజకీయంగానే నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. ఈ రెండే కనపడతా ఉన్నాయి ఇప్పటి వరకు వస్తున్న పరిణామాలను చూస్తే. ఓకే, కానీ బీఆర్ఎస్ కూడా దీనిపై ఒక క్లారిటీ ఇవ్వకపోవడాన్ని, కవిత కూడా ఇప్పటికే మన బీజేపీ నాయకులు కావచ్చు, మిగిలిన కొంతమంది రాజకీయ నాయకులు కూడా కవిత ఇదిగో పార్టీ పెట్టబోతున్నారు, జూన్ 2ని పెట్టబోతున్నారు, ఇలాంటి మాటలన్నీ వచ్చాయి. సో కవిత ఎక్కడ కూడా ఆ విధమైన ప్రకటన చేయకుండా సొంత కార్యక్రమాలు సొంతంగానే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మామూలుగా కేసీఆర్ ఎవరిని ఖాతరు చేయరు కదా. ఆయన సీతయ్య ఎవరి మాట వినడు అనే పద్ధతుల్లోనే ఉంటారు, ఇప్పటికీ అట్లాగే ఉంటున్నారు. కాబట్టి కవిత చెప్పేటువంటి మాటలు, కవిత విమర్శలు, కవిత సవాళ్లను కూడా ఆయన అంత సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఆయన సీరియస్ గా తీసుకోవాలి అని అంటే ఈ మాటలు సరిపోవు, ఇంకా ఒత్తిడి పెరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది జనరల్ గా ఎవరైనా చెప్పేది. కవితకు కూడా ఆ మాత్రం అంచనా ఉండకుండా ఉండదు. అందుకని కేసీఆర్ గారు సీరియస్ గా తీసుకొని రాజీ బేరానికి రాక తప్పని పరిస్థితిని సృష్టించడం అనే ప్రయత్నమైనా కావాలి. అది జరగకపోతే ఇక నా దారి నేను చూసుకుంటానని చెప్పగలిగేందుకు అవసరమైన ప్రాతిపదిక కూడా రెడీ కావాల్సి ఉంటుంది. రెండిటికి ఒకటే కృషి. సో నా దారి నేను చూసుకుంటాను అని చెప్పడానికి కావలసిన ఆ బలాన్ని కవిత ఇప్పుడు సొంతంగా పోరాటాలు చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా చూపిస్తుంది అని అనుకోవాలా? అంతే. ఆ మాత్రం చూపించలేకపోతే ఇంటర్నల్ గా చర్చలకు పిలిచే వాతావరణం కూడా ఉండదు కదా. చర్చలకు పిలిచే వాతావరణం ఉండాలన్నా ఆ ప్రమాదం ఉందనుకుంటేనే కేసీఆర్ దిగి వస్తారు, లేకపోతే ఖాతరు చేయరు. అందుకని చర్చలకు దిగక తప్పని పరిస్థితి తెచ్చుకొని పార్టీలోనే నెంబర్ 2 అన్నా కావాలి, లేదా
మరో పార్టీ వైపైనా పోవాలి. ఇప్పుడు ఒక తాను ఒకవేళ అలాగే జరిగితే ఒకవేళ అలాగే మరో పార్టీ వైపే కవిత ముందుకు వెళ్ళి జాగృతినే పార్టీకి అనౌన్స్ చేస్తే జరిగే లాభ నష్టాలు ఏంటి? జరిగే లాభ నష్టాలు అని అంటే, ఒకటి వ్యక్తిగతంగా తాను అందులో తగిన పునాదిని పెంచుకోగలిగితే తనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు. అదొక భాగం. కానీ రాజకీయంగా తెలంగాణ ప్రజలు చూడాల్సిన పద్ధతి ఏమిటి అని అంటే, ఎన్ని పార్టీలైనా రావచ్చు, కవితకు కూడా ఓ పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కవిత గారు చెప్తున్నట్టుగా నిజంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్ల సరైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి పనిచేసేటట్టయితే డెఫినెట్ గా తగినటువంటి స్థానం కవితకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని సరైన రాజకీయ వైఖరి తీసుకోవడం అనేది కీలకం. అదే సమయంలో ఇంకో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ లోకి పోయేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఒక 2 రోజులు ఆ వార్తలు వచ్చి మళ్ళీ సద్దుమణిగినాయి. అవును. అలాంటివి కాకుండా నిబద్ధతతో కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకిక విలువల కోసం ఖచ్చితంగా నిలబడే వైఖరి తీసుకుంటే మాత్రం లాంగ్ రన్ లో తగినటువంటి ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. కవిత రాజకీయ వ్యూహం ఏమై ఉండొచ్చు అని తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు దానిపై విశ్లేషణ అందించినందుకు, మొత్తానికి కవిత మాత్రం ఒక్కొక్క ఇష్యూని తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడికి వెళుతూ ఉన్నారు, దాన్ని ఆమె భుజాల మీద వేసుకుంటూ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది బీఆర్ఎస్ నుంచి కాదు, ఆమె జాగృతి నుంచి పోరాటాలు చేస్తుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి చూద్దాం కవిత రాజకీయంగా త్వరలో ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటుందో.